ఆయన రూటు మార్చారు. అపోజిషన్ పార్టీలో అంత పెద్ద రచ్చ జరుగుతున్నా నో కామెంట్ అంటున్నారు. సభ ఏదైనా వేదిక మెరైదైనా కేసీఆర్ పేరెత్తితే చాలు ఒంటి కాలుపై లేచే ఆయన ఇప్పుడు మాత్రం ఒక్క మాట మాట్లాడడం లేదు. కేసీఆర్ ఫ్యామిలీ సహా గులాబీ పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ పై అందరికంటే ముందే మాట్లాడే సీఎం రేవంత్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా ఒక్క కామెంట్ చేయకపోవడం ఆసక్తి రేపుతోంది. సీఎం రేవంత్ వ్యూహాత్మక మౌనమా? ఇక నుంచి బీజేపీనే టార్గెట్ చేయాలనుకుంటున్నారా? కేసీఆర్ పై సీఎం రేవంత్ విమర్శల దాడి తగ్గిందా? కవిత లెటర్ ఇష్యూపై రేవంత్ ఎందుకు రియాక్ట్ కాలేదు? బీఆర్ఎస్ లో క్లాషెస్ పై రేవంత్ మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటి? కవిత కాంగ్రెస్ లోకి వెళ్తారు అన్న వార్తలపై రేవంత్ నో రియాక్షన్. కవిత లెటర్ వెనుక రేవంత్ ఉన్నారన్న ప్రచారం పైన సైలెన్స్. బీఆర్ఎస్ విషయంలో రేవంత్ది వ్యూహాత్మక మౌనమా? సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ టార్గెట్ గానే 10 ఏళ్ల పాటు రాజకీయ పోరాటం చేసి సమయం వచ్చిన ప్రతిసారి గులాబీ పార్టీని, ఆ పార్టీ లీడర్లను కార్నర్ చేస్తూ వస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా రేవంత్ మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్ఏ. ఇష్యూ ఏదైనా సమయం సందర్భం కాకపోయినా కేసీఆర్ ప్రస్తావన లేకుండా రేవంత్ ప్రసంగం ముగిసేది కాదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ లో పెద్ద రచ్చే జరుగుతోన్నా రేవంత్ రియాక్ట్ కాకపోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎమ్మెల్సీ కవిత లెటర్, కేటీఆర్ టార్గెట్ గా ఆమె విమర్శలు ఒకెత్తైతే, కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ధర్నా చేశారు కవిత. అంతేకాదు గోదావరి జలాలు, బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా మాటల తూటాలు పేలుస్తున్నారు. కవిత అధికార పార్టీని అంత టార్గెట్ చేస్తున్నా బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని చర్చ జరుగుతున్నా రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏ చిన్న ఇష్యూ పైన అయినా వెంటనే రియాక్ట్ అయ్యే రేవంత్ ఆ పార్టీలో పెద్ద దుమారమే చెలరేగుతున్నా ఎందుకు స్పందించడం లేదన్న చర్చ మొదలైంది. అంతేకాదు కేసీఆర్ కు కవిత రాసిన లేఖ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్న ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డే కవితతో లేఖ రాయించారన్న గుసగుసలు వినిపించాయి. అంతేకాకుండా కవిత కేసీఆర్ కు రాసిన లెటర్ లీక్ అవ్వడం వెనుక కూడా రేవంత్ రెడ్డి ఉన్నారన్న టాక్ వినిపించింది. ఇదే సమయంలో కవిత కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. 6 ఎమ్మెల్యేలతో వస్తాను అని, మంత్రి పదవి ఇవ్వాలని ఆమె కాంగ్రెస్ అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారనే వార్తలు వచ్చాయి. ఆ ప్రచారాన్ని కవిత కొట్టిపారేశారు. అక్కడితో ఆగకుండా కాంగ్రెస్ మునిగిపోయే నావా, ఆ పార్టీలో తానెందుకు చేరుతాను అంటూ కామెంట్ చేశారు కవిత. ఆమె వ్యాఖ్యలపై మంత్రుల నుంచి హస్తం పార్టీ సీనియర్ లీడర్ల వరకు అందరూ రియాక్ట్ అయ్యారు. రేవంత్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న అంశం. మాజీ సీఎం కేసీఆర్ కు సంబంధించిన ఏ అంశంపైనైనా క్షణాల్లో రియాక్ట్ అయ్యే సీఎం రేవంత్ ఈసారి కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నా ఎందుకు స్పందించడం లేదు అన్నది అందరిలో మెదిలే ప్రశ్న. అందులోనూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా కవిత చేసిన విమర్శలు, ఆరోపణలపై రేవంత్ రెడ్డి తప్పనిసరిగా రెస్పాండ్ అవుతారని అంతా భావించారు. బీఆర్ఎస్ పార్టీలోని అన్ని అంశాలపై నేరుగా మాట్లాడకపోయినా కనీసం మీడియాతో చిట్ చాట్లోనైనా స్పందించే రేవంత్ ఈసారి ఎందుకు మౌనంగా ఉన్నారు అన్నదే రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కనీసం కవిత కేసీఆర్ కు రాసిన లేఖ వెనుక సీఎం రేవంత్ ఉన్నారన్న ప్రచారం జరిగినప్పుడైనా ఆయన స్పందిస్తారని రాజకీయ వర్గాలు భావించాయి. కానీ రేవంత్ సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు. అదీ కాకుండా కవిత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు అన్న చర్చ జరిగినప్పుడు కూడా రేవంత్ రెస్పాండ్ కాలేదు. తాను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగిందని కూడా కవిత చిట్ చాట్ లో చెప్పుకొచ్చారు. మాట్లాడితే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకటే అని విమర్శించే రేవంత్ కవిత అంత మంచి అస్త్రం అందించినా ఎందుకు రియాక్ట్ కాలేదు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ అంశాల్లోనే కాదు, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులిచ్చిన అంశం పైన ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి స్పందించలేదు.
ఇలా కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ కు సంబంధించిన ఏ అంశంపైన ముఖ్యమంత్రి రియాక్ట్ కావడం లేదు. బీఆర్ఎస్ కేసీఆర్ పేరెత్తితేనే ఒంటి కాలుపై లేచే రేవంత్ రెడ్డి ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనం వహించారు అన్నదే తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి రేపుతోంది.